కాబట్టి మీరందరూ దాదాపు ఇక్కడ విద్యను అభ్యసించిన 60% దాదాపు టీచర్స్గానే ఉన్నట్లు కనబడుతుంది. టీచర్గా ఉన్నప్పుడు మనం ఏ స్థాయి నుండి అయితే వచ్చినామో ఒక ఉన్నత స్థాయిలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిని కనుక మర్చిపోయినట్లయితే మన మాతృత్వాన్ని మర్చిపోయినట్లు అవుతుంది, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయినట్లయితే. కాబట్టి మీరు ఎక్కడైతే టీచర్ అనగానే మనం ఇతరులకు ఆదర్శప్రాయంగానే కాదు, అందులో కొంత మనం మార్గదర్శకంగా ఇస్తాం, కానీ మనం కృషి చేసి విద్యార్థులను డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. నా ఆలోచన ప్రకారంగా చూసినట్లయితే జస్ట్ మీకు మార్గదర్శకం, జస్ట్ గైడెన్స్ మాత్రమే టీచర్. మీ కృషి వల్ల మీరే ముందుకు పోగలుగుతారు. కాకపోతే మీ ఆ కృషిలో మీకు ఏమైనా ఆటంకాలు వచ్చినప్పుడు సరిచేయడానికి మాత్రమే టీచర్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మీ కృషి వల్ల మీరు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మరొకసారి మీ మనస్ఫూర్తికంగా మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీ అందరూ సమాజంలో ఒక మంచి స్త్రీగా ఉండి ఏ వృత్తికైతే న్యాయం చేస్తున్నామో ఆ వృత్తిలో ఉన్న విద్యార్థులకు కానీ మీ మంచి సందేశాన్ని ఇస్తూ మంచి సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యక్తిగతంగా కాకుండా అందరినీ, అంటే మీ పక్కకు ఉన్న వాళ్ళను మీరు సరి చేసినట్లయితే సమాజంలో మీరు మంచి చేసినట్లయితే, మీ పూర్వ విద్యార్థులలో ఉపాధ్యాయులుగా కానీ గవర్నమెంట్ స్థాయిలో లేని వాళ్ళను మీ దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏవైతే ఆత్మీయ సమ్మేళనాన్ని ఇక్కడ మీరు ఏర్పరచుకున్నారో మీ తోటి విద్యార్థులు ఏ పరిస్థితిలో ఉన్నారో అని తెలుసుకొని మీకు తోచిన విధంగా వారికి సహాయాన్ని అందించినట్లయితే మీ విద్యార్థిలో ఉండే స్నేహభావానికి గుర్తుగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మీరు మీ డ్యూటీ మీరు చేసినాం, మా డ్యూటీ మేము చేసినాం. మీ కొరకు మేము వచ్చిన వాళ్ళం కాదు, మా కొరకు మీరు వచ్చి నేర్చుకున్న వాళ్ళని కాదు. నేను కాకపోతే మేము కాకపోతే వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు కాకపోతే మేము. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు అనేది ఎప్పుడు సంతోషపడతాడంటే తన దగ్గర నేర్చుకున్న, తన దగ్గర అంటే తన కొడుకు కానీ కూతురు కానీ పై స్థాయిలో ఉంటే సంతోషం రాదు. తన దగ్గర నేర్చుకున్న విద్యార్థినులు ఒక మంచి స్థాయిలో ఉన్నట్లయితే ఆ ఉపాధ్యాయునికి చాలా సంతోషంగా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఉపాధ్యాయులుగా మీరు ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలుసు. మేము చెప్పే వాళ్ళం కూడా కాదు. జస్ట్ ఎక్కడైతే కమిట్మెంట్ ఉంటుందో అక్కడ మీరు రాణించగలుగుతారని తెలియజేస్తున్నాను. కమిట్మెంట్ ఉన్నప్పుడు కాంపిటెన్స్ పెరుగుతుంది. ఈ రెండు కనుక ఆటోమేటిక్గా ఉన్నట్లయితే క్రియేటివిటీ వస్తుంది. ఆ క్రియేటివిటీ సృష్టించుకునేది మీరే, కాంపిటెన్స్ని పెంచుకునేది మీరే. ఆ రెండిటికి ముందు కమిట్మెంట్, మీరు చేసే వృత్తికి కనుక వృత్తి పైన కనుక కమిట్మెంట్ ఉన్నట్లయితే జీవితంలో మీకు ఎక్కడ ఏ లోటు అనేది రాదు, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏర్పడవు. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. స్కూల్లో జాయిన్ అవుతున్నారని నాగేశ్వరి మేడం అండ్ సరస్వతి మేడం గారు తెలియజేయడం జరిగింది. వరండా ఉండేది, ఆ వరండాలో కూర్చొని తర్వాత పడుకొని కూడా మనకు అట్లా స్టడీ అవర్ ఉండేది కాబట్టి కూర్చునే వాళ్ళం, పడుకునే వాళ్ళం అక్కడే ఆ వరండాలో. ఒక ఆయం వచ్చిందనమాట, మంచిగా తయారై చాలా చక్కగా వచ్చారు. రాగానే ఈ టీచరే కావచ్చు అని వెళ్ళి నమస్కారం మేడం అని నేను విష్ చేశాను. విష్ చేసిన తర్వాత ఆయమ్మ వెళ్ళి కిచెన్ రూమ్కి వెళ్ళింది. అరే సార్ మేడం ఎందుకు, అరే సార్ ఎందుకు, ఇంకొక సార్ కూడా వచ్చారు, సార్ ఎందుకు కిచెన్ రూమ్కి వెళ్తున్నారు, ఇటు వెళ్ళాలి కదా, ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాలి కదా అని అనుకున్నాను. కొంచెం సేపు తర్వాత భిక్షపతి సార్ వచ్చారు. చాలా సింపుల్గా, అసలు సార్ అనుకోలేదు, సార్ ఇట్లా ఉంటారో అనుకోలేదు. ఈయన పడుకున్నా సార్ వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్లో సార్కి ఇన్విటేషన్ ఇన్ఫార్మ్ చేసుకున్నారు. చేసుకున్నాక సార్ వెళ్ళిపోయారు. నాగేశ్వరి మేడం వచ్చి
అక్కు పక్షి సార్ వస్తే విష్ చేయవా అని మేడం ఇంతకు ముందు వచ్చిన వాళ్ళకి విష్ చేసినాం మేడం. అమ్మా వాళ్ళు కాదు సారు భిక్షపతి సార్, ఈ సార్ కొత్త సార్. అమ్మా అయ్యో అనుకున్నా. ఈ మెమరీని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సార్ నేను మాత్రం సింప్లిసిటీని నేర్చుకున్నాను. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సింపుల్ గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ సార్ నుండి సమయ పాలన. తర్వాత సార్ని ఇన్వైట్ చేయడానికి ఇన్విటేషన్ కార్డు ఇద్దామని వెళ్ళాం. అవసరం లేదు, ఎందుకో వస్తా కదా వసతి అట్లా అన్నా కూడా అందులో ఉన్న ఆప్యాయత ఇక అంతే. మా ఫాదర్ తర్వాత ఫాదర్ అట్లా అనిపిస్తుంది అనమాట. నాకు తండ్రిని చూసిన భావనే కలుగుతుంది. మా నాన్నని చూస్తే ఎలా అనిపిస్తుందో సార్ని చూస్తే కూడా అలాంటి భావనే. సార్ తిట్టినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సార్కి గొప్పలు చెప్పినా కూడా నచ్చదు మళ్ళా. అయితే అందరు సార్ వాళ్ళు వస్తారు కావచ్చు, ఒక భిక్షపతి సారే రారనుకున్నా, కానీ ఆపోజిట్ అయింది. సార్ అవకాశం ఇచ్చిన దొరికినందుకు ధన్యవాదాలు.